హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పెషల్ హైదరాబాదీ పాయా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, లేదంటే రైస్లోకి కానీ, బన్స్లోకి కానీ ఎలా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. పాయా చేసుకోవడానికి ముందుగా ఇలా లెగ్స్ తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పులుసు కోసం ఒక పిడికెడు చింతపండును కూడా తీసుకోవాలి. దీన్ని కూడా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసి అందులో శుభ్రపరుచుకున్న పాయాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఆయిల్ వేయకపోయినా పర్లేదు, కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇలా అన్నీ వేసి మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 8-9 కానీ, లేదంటే ఒక 10 విజిల్స్ కానీ మంచిగా రానివ్వాలి. కుక్కరు చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం. చాలా మెత్తగా ఉడికింది, చాలా బాగా ఉడికింది. సో చూస్తున్నారు కదా, ఈ సూపు తాగితే చాలా బలమండి, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. సో అందుకే మనం లైట్గా పుదీనా, కొత్తిమీర, మిరియాలు, లైట్గా సాల్ట్, అల్లం వెల్లిపాయ, ఆనియన్స్ అన్నీ వేసాము. సో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సూప్ తీసుకున్న తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టేసుకొని అందులో ఒక చెంచా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తరుగు వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మూకుల్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా వేగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పుదీనా ఇవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి, అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అనేది. సో చూసారు కదా, ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఉడికించి పెట్టుకున్న కర్రీలో వేసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ కుక్కర్ చిన్నగా అయిపోయింది. సో మీకు పెద్ద కుక్కర్ ఉంటే తీసుకోండి, లేదంటే పెద్ద బౌల్ తీసుకోండి. సో నేను మళ్ళీ పెద్ద బౌల్లోకి మారుస్తున్నాను, ఎందుకంటే పాయా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కనుక. ఇలా స్టవ్ మీద పాయాకి సరిపోను ఒక బౌల్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5-10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 5-10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. సో ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు ఆ గుజ్జు తీసుకొని ఆ పులుసుని యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, లేదంటే మరీ పుల్లగా అవుతుంది. మీరు చింతపండు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి మంచిగా మరిగించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మూత తీసి చూసాక మంచిగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ స్టేజ్లో రుచి చూసుకోవచ్చు. ఉప్పు కానీ కారం కానీ తక్కువైనట్లు అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం సాల్ట్ తక్కువైంది, యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. మీకు ఒకవేళ ఈ పాయ పల్చగా అనిపిస్తే ఇంకొంచెం ఆనియన్స్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఫ్రెష్ పుదీనా ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. సో చూస్తున్నారు కదా, అంతే అండి, ఎంతో ఈజీగా చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా చాలా కరెక్ట్ క్వాంటిటీలో సరిపోయాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఏదన్నా కొత్త వీడియో అప్లోడ్ చేసినట్టయితే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in next video. Until then, bye bye. Take care.